భగత్ సింగ్ టీజర్ అయితే వచ్చేసింది కదా, సో ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు సమ్ క్యాప్ పెట్టుకొని ఆ హెయిర్ స్టైల్ చాలా బాగున్నారు. అదే ఇంకా పొలిటికల్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నారు. రెండిట్లో ఫ్లెక్సిబుల్గా ఉండాలనే కోరుకుంటున్నాము. భగవద్గీత భగత్ డైలాగ్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ విజిల్ రాదు నాకు. సో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి లుక్స్ అయితే. హీరోయిన్ ఎవరో తెలియదు యాక్చువల్లీ, రాశి ఖన్నా అంట. యా ఇద్దరు అంట. అసలు చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఉగాది 19th రిలీజ్ అవుతుందంట, దిస్ మంత్ 19th. చూడాలి మరి. గబ్బర్ సింగ్ వైబ్స్ వస్తాయి అంటున్నారు కదా, మరి మీకు అలా అనిపించిందా? లేదు, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గబ్బర్ సింగ్. ఇది అసలు దేనికి కంపారబుల్గా లేదు, డిఫరెంట్గా ఉంది. ఏ మూవీ? ఐ డోంట్ నో అబౌట్ దట్. విచ్ మూవీ? దురంధర్. యా, రణ్వీర్. ఓకే. సో ఏది ఎక్కువ హైప్ ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా మనదే పవన్ కళ్యాణ్దే హిట్ అవుతుంది, మనదే హిట్ అవ్వాలి కూడా. అంటే ఆ మూవీ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత క్రేజ్ అంటారా, పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్ అంటారా? పవన్ కళ్యాణ్కి క్రేజ్, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉండాలి, ఉంటుంది. ఓజీ చూడలేదు నేను, అది హరిహర వీరమల్లు చూశాను. అవుతుందని అనుకుంటున్నా. హెయిర్ స్టైల్, ఆ లుక్ చాలా బాగుంది, దానివల్లే హిట్ అవుతుందేమో. ఇంకా తమన్ మ్యూజికల్ కాంపోజిషన్ అంటే ఆబ్వియస్లీ సూపర్. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? ఎంటర్టైన్ చెయ్యాలి, యాక్చువల్లీ మూవీసే చెయ్యాలి. పాలిటిక్స్లో ఉంటున్నారు, బట్ దీంట్లో కూడా ఉంటేనే బాగుంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అయితే వచ్చింది కదా, ఎలా అనిపించింది మరి? చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇందాక విన్నది భగవద్గీత, ఇప్పుడు వినేది భగవద్గీత అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్లో డైలాగు చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారు, తమన్ గారు చేసింది మామూలుగా కనిపించట్లేదు. అతను కావాలని చేస్తున్నట్టుగా ఉంది. కన్నబేరి బద్దలైపోయేలా ఉంది ఆ మ్యూజిక్ చూస్తుంటే. నిజంగా సినిమా కూడా చాలా హైప్ వచ్చింది. ఈవేళ ఇండియాలో బాలీవుడ్ సినిమాలు కూడా మన సినిమా వస్తుందంటే ఆపేసే స్థాయికి మన సినిమా ఇండస్ట్రీ పెరిగింది. ఎందుకంటే ఆ రకమైన టెక్నాలజీ వాడుకుంటూ నూతనత్వాన్ని ఆస్వాదిస్తూ కథనాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మన సినిమా డైరెక్టర్లు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆ కోవలకే హరీష్ శంకర్ గారు తీసుకెళ్లారు అనిపిస్తుంది. హరీష్ శంకర్ గారు ఈ సినిమాతో మరో పాన్ ఇండియా డైరెక్టర్గా నిలవబోతాడు అన్న సంకేతాలు కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా సూపర్ డూపర్గా ఉంది. ఒక కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ, నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే కొన్ని సినిమాలు ఆపుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత చరిష్మా పెరిగిపోయింది ఆయనది. సినిమా యాక్టర్గానే కాకుండా రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన అద్భుత విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే ప్రపంచం స్థాయిని అందుకున్నది ఈరోజు తెలుగు సినిమా. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంత హైలీ టెక్నైజ్ 5-6 సంవత్సరాల కష్టాన్ని హరీష్ శంకర్ మన ముందు పెడుతున్నారు. చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ వదిలిన టీజర్ 44 సెకండ్లో ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీగా, మన పాన్ ఇండియా మూవీగా మన తెలుగు సినిమా హరిహర ఉస్తాద్ భగత్ సింగ్ నిలవబోతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ టీజర్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీకు ఎలా అనిపించాయి? ఆయన ఏ లుక్లో చూసినా నాకు నచ్చుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి. బయట వాళ్ళని అడగండి, ఆ లుక్ ఎలా ఉందో చెప్తారు. ఆయన ఏది చేసినా మాకు అద్భుతమే. ఆయన నడిచినా ఒక అద్భుతంగానే ఫీల్ అవుతాం. ఆయన పెద్ద డ్యాన్స్ వేయకపోయినా చాలా గొప్పగా చేసేయడమో అని ఫీల్ అవుతుంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో ఆయన రికార్డ్స్ అన్నీ కూడా బద్దలయ్యే విధంగా సినిమా ఉండబోతుంది అనే సంకేతాలు కనపడుతున్నాయి. సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. అలాగే కథను చాలా కష్టపడి హరీష్ శంకర్ గారు తయారు చేశారు. ఆయన కష్టం మొత్తం ఇందులో కనపడుతుంది. ఆయన కష్టం మొత్తం కూడా ఆ సినిమాలో కనపడుతుంది. చాలా చాలా బాగుంటుంది సినిమా. ఈ 19వ తారీఖు రిలీజ్ అవుతుంది.
పండగ చేసుకోబోతున్నాం మేమంతా అభిమానులు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పండగ చేసుకున్న సినిమాలాగా నిలబడుతుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు గెటప్లో కానీ ఎందులో అయినా సరే గబ్బర్ సింగ్ వైబ్స్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు, మరి మీరేమంటారు దానికి? పోలీస్ గెటప్ వేస్తే ఏ హీరోయినా అలాగే ఉంటాడు. ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ గెటప్ వేశారు కాబట్టి ఆయన్ని మళ్ళీ గబ్బర్ సింగ్ చూస్తున్నామేమో అనుకుంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ని ఎలా చూసినా ఒక అద్భుత పర్సనాలిటీగానే కనిపిస్తాడు. ఆయన జాతకం అలాంటిది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అంత నూతనత్వాన్ని, నూతన పరిపాలనను కూడా చూపించుకుంటూ ముందుకెళ్తున్నారు. దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది ఈవేళ. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమా యాక్టర్గా కూడా దశ దిశలా వ్యాపించి ఈవేళ ఇండియాలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళే విధంగా ఆయన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది. ఖచ్చితంగా మనందరం కూడా ఆ పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని 19వ తారీఖు చూడబోతున్నాం. అంటే మార్చి 26న రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ని మార్చి 19కి తీసుకొచ్చారు కదా, సో మరి దురందర్కి దీనికి గట్టి పోటీ అంటారా? ఏది మంచిగా నిలుస్తుంది అంటారు? చూద్దాం. దురందర్ 1 ఫస్ట్ సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు దురందర్ 2 వస్తుంది. దానికి పోటీగా మన ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఏ సినిమాకి ఆ సినిమానేనండి. దురందర్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన సినిమా చించేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ చింపుతుంది. దురందర్ అనేది మరి ప్యాన్ ఇండియా రంగంలో ఒకసారి చూసాం కాబట్టి రెండోసారి ఎలా ఉండబోతుందో పక్కన పెడితే మన తెలుగు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఓ సెన్సేషనల్ సినిమాగా నిలవబోతుంది. రాసి పెట్టుకోండి. అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ వలన అంటారా, లేదు అంటే ఇప్పుడు ఆ మూవీకి ఉన్న హైప్ అంటారా? అది చాలా సుదీర్ఘకాలం కష్టం. హరీష్ శంకర్ గారి 6 సంవత్సరాల కష్టం ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం మేము. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమాని సినిమా తీశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భక్తుడు సినిమా తీస్తున్నాడు. ఓజీ తీసింది పవన్ కళ్యాణ్ అభిమాని, ఉస్తాద్ భగత్ సింగ్ తీసేది పవన్ కళ్యాణ్ గారి భక్తుడు. ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అయితే వచ్చింది కదా, ఎలా అనిపించింది మరి? చాలా మంచిగా అనిపించింది. అసలు హరీష్ శంకర్ గారికి ఇది మళ్ళీ కమ్బ్యాక్ సినిమా. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత ఆయన ఈ సినిమాతోని చాలా ఆశలు పెట్టుకుంటూ ఆయనకి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అందరితో పాటు మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సినిమా మొన్న సినిమా ఓజీ కూడా వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా అసలు మామూలుగా లేదు సినిమా కూడా. టీజర్ చూస్తుంటేనే మామూలు హైప్ లేదు. ఆ ఫైట్స్ కానీ మా భగవత్ అది అంటారు కదా సార్, ఇప్పటిదాకా ఇన్నది మీరు భగవద్గీత, ఇది భగవత్ అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి చాలా మంచిగా అనిపించింది. ఇంకా జర ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ టీజర్ మాత్రం అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది ఒక జబర్దస్త్ బూస్టింగ్ వీడియో, చాలా మంచిగా వచ్చింది. మామూలుగా లేదు. ఆయన క్యాప్ పెట్టుకున్న ఆయన మామూలుగా ఆయన కౌబాయ్ లెక్క ఇంతకుముందు మనం గబ్బర్ సింగ్ దాంట్లో చూసినాము. ఆయన క్యాప్ పెట్టుకున్నా బాగుంది. ఇంకా పోలీస్ గెటప్లో ఆయన ఫైట్లు మనం ఇంతకుముందు చూడనే చూసినాం. ఏది భీమ్లా నాయక్లో దీంట్లో మనం అన్నీ చూసినాం. కానీ ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇది అది అని చెప్పలేము. నిజంగా ఆయన సూపర్ జై. ఖచ్చితంగా వస్తాయి గబ్బర్ సింగ్ వైబ్స్. ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. ఇన్ని రోజులు అయిపోయింది. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకి మళ్ళీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్ గారు ఒక మంచి ప్రయత్నంతో ఉస్తాద్ భగత్ సింగ్ అనే దాన్ని తీసుకొస్తారు. ఇది ఖచ్చితంగా జనాలు దీన్ని ముంగట తీసుకుపోతారు. పాత ఓజీ కన్నా ఇది ఇంకా చరిత్ర సృష్టిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఓజీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. వారం ముందే ఉగాదికి రిలీజ్ అవుతుంది. 26 అనౌన్స్ చేశారు, 19కి రిలీజ్ చేస్తారు. ఇక మనకి పండుగ కొంచెం ముందే వచ్చింది అనుకోవాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకి, మన జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికైనా, మా జనసేన పక్కన పెట్టినా కూడా పార్టీ తరపు నుంచి కాకుండా కూడా ఆయనకి మామూలుగా అభిమానం అయితే ఇక మామూలుగా ఉండదు. ఆ అభిమానులకు మాత్రం ఒక వారం రోజులు ముందే వస్తుంది. 10 రోజులే ఉంది. ప్రమోషన్ చూస్తే ఎక్కడ ఏమీ చేయట్లేదు. మరిది 10 రోజులే ఉంటుంది. కానీ అది స్టార్ట్ చేసిరనుకో ఒక్క రోజు చాలు ఆయనకి. అన్న ఒక్క వీడియో ఒక్కసారి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడిందంటే అది 100 ప్రమోషన్లకు మించి దాటిపోతుంది. ఒక్క వీడియో సూపర్ ఉంటుంది. నాకైతే చాలా మంచిగా నచ్చింది. వాళ్ళు 19th అనుకున్నారు, 26కి అనుకున్నారు. కానీ తర్వాత ఇక వాళ్ళకి సినిమా రిలీజ్ అయిపోయింది. దాని తర్వాత 19th వస్తుందంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది ముందు పండగే అని చెప్పి మనం చెప్పుకోవాలి. హరీష్ శంకర్ గారు ఈ సినిమాకు ముందు కాస్త ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారా? ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి ఆయన. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత ఆయన 2-3 సినిమాలు తీసిండు, ఫ్లాప్ అయిపోయింది. ఆయన అంతకుముందు రామయ్య వస్తావయ్యతో కూడా ఫ్లాప్లకు పోతే ఆయనకి
ఈ గబ్బర్ సింగ్ అనేది చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయనకు అదే రకంగా కంబ్యాక్ వస్తుంది. సార్ హరీష్ శంకర్ గారు మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా కొట్టబోతున్నారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. చూడండి, నేను ముందే చెప్తున్నా, మీరు ఈ వీడియో ఒకవేళ చూస్తే మాత్రం ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు సార్. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అయితే వచ్చేసింది కదా, సో ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు సమ్ క్యాప్ పెట్టుకొని ఆ హెయిర్ స్టైల్ చాలా బాగున్నారు. అదే ఇంకా పొలిటికల్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నారు. రెండిట్లో ఫ్లెక్సిబుల్గా ఉండాలనే కోరుకుంటున్నాము. భగవద్గీత భగత్ డైలాగ్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ విజిల్ రాదు నాకు. సో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించారు? చాలా బాగున్నాయండి లుక్స్ అయితే. హీరోయిన్ ఎవరో తెలియదు యాక్చువల్లీ, రాశి ఖన్నా అంట. యా ఇద్దరు అంట. అసలు చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఉగాది 19th రిలీజ్ అవుతుందంట, దిస్ మంత్ 19th. చూడాలి మరి. సో గబ్బర్ సింగ్ వైబ్స్ వస్తాయి అంటున్నారు కదా, మరి మీకు అలా అనిపించిందా? లేదు, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గబ్బర్ సింగ్. ఇది అసలు దేనికి కంపారబుల్గా లేదు, డిఫరెంట్గా ఉంది. ఏ మూవీ? ఐ డోంట్ నో అబౌట్ దట్. విచ్ మూవీ? దురంధర్. యా, రణ్వీర్. ఓకే. రిలీజ్ కాబోతున్నాయి. సో ఏది ఎక్కువ హైప్ ఉంటుంది అనుకుంటున్నారు? ఉస్తాద్ భగత్ యాక్చువల్గా మనదే పవన్ కళ్యాణ్దే హిట్ అవుతుంది, మనదే హిట్ అవ్వాలి కూడా. అంటే ఆ మూవీ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ అంత క్రేజ్ అంటారా, పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ అంటారా? పవన్ కళ్యాణ్కి క్రేజ్, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉండాలి, ఉంటుంది. ఓజీ చూడలేదు నేను, అది హరిహర వీరమల్లు చూశాను. అవుతుందని అనుకుంటున్నా. హెయిర్ స్టైల్, ఆ లుక్ చాలా బాగుంది, దానివల్లే హిట్ అవుతుందేమో. ఇంకా తమన్ మ్యూజికల్ కాంపోజిషన్ అంటే ఆబ్వియస్లీ సూపర్. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? ఎంటర్టైన్ చెయ్యాలి, యాక్చువల్లీ మూవీసే చెయ్యాలి. పాలిటిక్స్లో ఉంటున్నారు, బట్ దీంట్లో కూడా ఉంటేనే బాగుంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్ అయితే వచ్చింది కదా, మరి ఎలా అనిపిస్తుంది? టీజర్ చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ చాలా యంగ్గా కనిపించారు. మొన్న పోయి ఓజీ చూసుకుంటే తగ్గ ఇది మూవీ కూడా చాలా చూశాను. పైగా కంటెంట్ కూడా చాలా బాగుంది. పైగా పోలీసు తగ్గ మూవీ కూడా ఇట్టదు అనుకుంటాను మనస్ఫూర్తిగా రండి. సో ఆ లుక్స్ అవన్నీ టీజర్లో ఎలా అనిపించాయి? కొత్తగా అనిపించింది. ఆవిడ ఎప్పుడు చూసా ఖుషి, తర్వాత ఏమొచ్చి చూశాను, తర్వాత ఆ లుక్లో వచ్చింది మాట మూవీ. ఇది యంగ్గా కనిపించారు. సినిమా కూడా సూపర్ హిట్ అనుకుంటున్నాను అయితే. సో ఇప్పుడు ఓజీ రికార్డ్స్ అవన్నీ బ్రేక్ చేస్తాయి అంటారా? ఓజీ రికార్డ్స్ అంటే కంటెంట్లు వేరే ఉంటాయండి. ఓజీ అంటే ఒక గ్యాంగ్స్టర్ తగ్గ ఒక ప్రతి ఫ్యాన్కి కూడా ఇష్టపడే మూవీ అది. ఫ్యాన్ ఏంటంటే మా హీరో ఇలా చేస్తుండా చెప్పేసి ఇష్టపడేది అనమాట. ఈ సొసైటీ గురించి ఒక పోలీస్ ఏం చేస్తుందో చెప్పి ఇందులో రెండు కంటెంట్ అనమాట. రెండు తేడా ఉంది. ఎవరు ఇష్టపడతారు. ఒకళ్ళు ఓజీ అవ్వచ్చు, వాళ్ళకు అది ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ March 26th రావాల్సింది March 19th వస్తుంది. సో గట్టి పోటీ ఉండబోతుంది అంటారా దురంధర్ 2కి, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్కి? ఉస్తాద్ భగత్ సింగ్ కొట్టేది ఏది లేదు, అంత సీన్ లేదు. ఇందులో లుక్స్ చూస్తే మాకే బుర్రపాడైపోతుంది. మొబైల్లో చూసుకుంటే మార్నింగ్ లేసిన అది రీస్ వస్తుంది ఇలా అంటుంటే. కొత్తగా ఉంది లుక్, ఆపేది ఎవ్వడం లేదు అన్నమాట. ఇప్పుడు మనం గాలి వస్తే కిటికీలు వేస్తే గాలి ఆగిపోదు అనుకుంటారు అన్నమాట. ఒకవేళ కిటికీలు వేసినా అవ్వకపోయినా గాలి లోపల వచ్చేస్తుంది అన్నమాట. ఆ టైం ఉంటుంది మూవీ. ఢీ కొట్టింది ఎవరికి సీన్ లేదు. అది బాలీవుడ్డా, స్కాండల్వుడ్డా, హాలీవుడ్డా ఎవరికి లేదు. మ్యాథ్ సినిమా హిట్ అన్నమాట. అంటే రణ్వీర్ కూడా అంతే క్రేజ్ ఉంది కదా మరి? లేదు, నేను ఎప్పుడు వినలేదు మరి, అంత వినలేదు. ఎప్పుడో వస్తుంటే పోతుంటే అంతే. పవన్ కళ్యాణ్ గారి ఢీ కొట్టింది ఎవడో లేదు. అదేదో తమిళ్లో ఎవరు ముఖ్యమంత్రి పోటీ విజయ్ గారు ఆయన ఫ్యాన్, త్రివిక్రమ్ గారు ఆయన ఫ్యాన్, రాజమౌళి గారు ఆయన ఫ్యాన్, చాలా ఉన్నారు. మన ఫ్యాన్ ఇండియా స్టార్స్ వాళ్ళు ఫ్యాన్ ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నాడు రాదు. మన ఎందుకు అనవసరం, మన హీరో అంటే మ్యాజం. కన్నడ వాళ్ళు ఇష్టపడుతుంటారు మన పవన్ కళ్యాణ్ గారిని, అన్న అంటుంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆ మూవీకి అంత క్రేజ్, అంత హైప్ అంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ హైప్ అంటారా? కళ్యాణ్ గారే మెయిన్, ఆయన ద్వారా క్రేజ్ వచ్చింది. ఆయన మ్యాచ్ యాక్చువల్లీ ప్రతి సినిమా ప్రతి హీరో కూడా డాన్స్ చేస్తారు. అల్లు అర్జున్ వేస్తారు, రామ్ చరణ్, ప్రతి ఒక్కరు వేస్తారు. కానీ డాన్స్ అయినా ఏమైనా సరే స్టెప్ వేస్తే మాత్రం ఊగిపోతాయి జనాలు. థియేటర్లు మొత్తం చిరిగిపోతాయి అన్నమాట, స్క్రీన్లు కూడా. అంటే
ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. అవసరం లేదండి, ఆయన ప్రమోషన్ ఏ అవసరం లేదు. ఆయన ఫ్యాన్ ఇండియా కాదు, కానీ ఆ రేంజ్లో ఉండే వ్యక్తి అన్నమాట ఆయన. ఆయనకి అస్సలు మన ప్రమోషన్ అవసరం లేదు, ఇలాగా అది పబ్లిసిటీ అవే అవసరం లేదు. జస్ట్ ఇలాగ ముందుకు వచ్చి మైక్ కట్టుకుని సరిపోద్ది. అంటే ఇది ఓజీ నెక్స్ట్ ఇది నెక్స్ట్ అనుకుంటే సరిపోద్ది ఆటోమేటిక్గా. చెప్పాలి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏం చెప్తారు? చెప్పాల్సిన ఏం లేదు, సినిమా మాత్రం హిట్ అనుకోండి. 100% ఇంకా మళ్ళీ మాటలు మనకి ఏ అవసరం లేదు. థియేటర్లో కలుసుకుని థియేటర్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. లేదండి, ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా. లేదు అలాగే ఎప్పుడో చెప్పారు ఇలాగని చెప్పేసి ఆయన. అప్పుడు ఎప్పుడో ఆయన ఫస్ట్లోని రాజకీయం ఫస్ట్ వచ్చేప్పుడు చేయనని చెప్పారు. కాకపోతే పార్టీ ప్రకారంగా ఆయనకి అమౌంట్ కావాలి. ఇప్పుడు ఎవడు మనకి ఇచ్చాడు కదండి. ఇప్పుడు సినిమా చేసి ప్రతి డబ్బులు కూడా మనం పని చేసుకుని రూపాయి వస్తుంది, ఇంటికి ఇస్తామన్నమాట. అలాగే కూడా వచ్చిన ప్రతి డబ్బులు కూడా ఆయన పార్టీకి పెట్టుకుంటారు. అది ఆయన పర్సన్ అన్నమాట. ఆపేస్తాం ఎవరు అనుకోలేదు, ఆపరు కూడా ఆయన.